నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు ఆర్థిక శక్తిగా ఎదగాలన్న నారా భువనేశ్వరి. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టైలరింగ్, బ్యూటీషియన్, ఇతర శిక్షణలు ఇస్తూ వారిని తీర్చిదిద్దుతామని వెల్లడి. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ క్రెడిట్ కొట్టేయడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. మహిళలు తమ కాళ్లపై నిలబడి ఆర్థిక శక్తిగా ఎదగాలని ముఖ్యమంత్రి సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా టీటీడీ కళ్యాణ మండపంలో 40 మంది మహిళలకు కుట్టు యంత్రాలు, 30 మందికి తోపుడు బండ్లు, పలువురికి వినికిడి యంత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనలో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుంటుందని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో ట్రస్ట్ సేవలను మరింత కొనసాగిస్తామన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ట్రస్ట్ ద్వారా టైలరింగ్, బ్యూటీషియన్, ఇతర శిక్షణలు ఇస్తూ వారిని తీర్చిదిద్దుతున్నామన్నారు. రాజకీయాలు పొజిషన్స్ వలన ఆయన రిటైర్ అయ్యి నన్ను మేనేజింగ్ ట్రస్టీగా ఆయన నన్ను ఆ సీట్ లో ఆయన కూర్చోపెట్టారు. ఈ ట్రస్ట్ ద్వారా హెల్త్ క్యాంప్స్ గాని, ఎడ్యుకేషన్ గాని, ప్రజలకి ఏది అవసరమో అవన్నీ అందజేయాలని ఈ ట్రస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదలు పెట్టారు. ఆ స్ఫూర్తితోనే నేను గాని, నా టీమ్ గాని మేము దాని ముందుకి తీసుకెళ్తున్నాం. అట్లానే బ్లడ్ బ్యాంక్స్ వస్తే 4 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. అది హైదరాబాద్, వైజాగ్, రాజమండ్రి. ఏ కేసెస్ వచ్చినా కూడా ఎక్కడ మా సెంటర్ లేకపోయినా మా దగ్గరకు వచ్చిన కేసు మేము ఎమ్మటే ఎక్కడికి వెళ్లాలో మా లాంటి దాతలు కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మేమేమన్నా కేసులు ముందుకి పంపిస్తే వాళ్ళు మాతో పాటు చేయగలిపి ముందుకి తీసుకెళ్తున్నారు. అట్లానే విజయవాడలో కూడా తప్పకుండా థాలసీమియా సెంటర్స్ అనేది ఓపెన్ చేస్తాం. దాని తర్వాత అనంతపూర్ అనేది అనుకుంటున్నాం బ్లడ్ బ్యాంక్. దాంతో పాటు కూడా థాలసీమియా సెంటర్స్ తప్పకుండా మేము ఓపెన్ చేస్తాం. థాలసీమియా అనేది ఎస్పెషల్లీ ఆ పిల్లలు పడే బాధ అది చూడలేక మేము దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. మొదటిసారి నేను థాలస్ తో బాధపడుతున్న పిల్లని నేను హైదరాబాద్ బ్లడ్ బ్యాంక్ లో మీటింగ్ కి వచ్చినప్పుడు ఒక అమ్మ ఒక బిడ్డని కూర్చుని వెయిట్ చేస్తాంది బ్లడ్ కోసం. ఆ పాపేమో అంత హెల్దీగా కనపడలేదు, చాలా వీక్ గా ఉండింది. ఎందుకమ్మా ఇక్కడ నువ్వు ఉన్నావు, ఏమైంది, బిడ్డకి ఏమైంది అని అడిగినప్పుడు తను ఆ థాలసీమియాతో బాధపడతాందని. మీకు నిజం చెప్పాలంటే అప్పుడు నాకు థాలసీమియా అంటే ఇది కూడా అర్థం నాకు తెలియదు. తర్వాత నేను మా CEO గారితో మాట్లాడి వాట్ ఈస్ దిస్ థాలసీమియా, థాలసీమియా అంటే ఏంటి అనేది నేను తెలుసుకుని ఇది తప్పకుండా మనం పిల్లలకి అందుబాటులో ఉండాలి. మనం ఫ్రీగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, బ్లడ్ బ్యాంక్ ఉండే గనక బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఈ పిల్లలకి తప్పకుండా జరగాలని దాంతో ఈ థాలసీమియా సెంటర్స్ అనేది మేము ఓపెన్ చేశాము. ఇప్పుడు వరకు 237 మంది పిల్లలకి మేము సహాయం ఇస్తున్నాము. అక్కడతో ఆగదు. మా ట్రస్ట్ ఏది చేపట్టినా కూడా ఆ సంతృప్తి అనేది నాకు ఉండదు, మా ట్రస్ట్ టీమ్ కి అక్కడతో ఆగదు. ఇంకా ఏదో చెయ్యాలనే ఆలోచనతోనే మా ట్రస్ట్ ఎప్పుడు పనిచేస్తుంది.
పిడుగురాళ్ల మెడికల్ కాలేజీ ఏర్పాటు ఘనత ముమ్మాటికి వైసీపీకే దక్కుతుందని జగన్ సీఎంగా ఉండగానే 217 కోట్లు వెచ్చించి 90% పనులు పూర్తి చేశారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. నర్సరావుపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే 2024 జూన్లోనే కాలేజీని ప్రారంభించి ఉండేవారమని, దాని ద్వారా స్థానికంగా మంచి వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేవని ఆయన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావుకు ఈ కాలేజీపై కనీస అవగాహన లేదని, వైసీపీ తెచ్చిన ప్రాజెక్టును తమదేనని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఒకవేళ ఎమ్మెల్యేకి అంత చిత్తశుద్ది ఉంటే మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి చూపించాలని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికి కొన్ని పూర్తి చేశారు, కొన్ని 80-90% పూర్తయినాయి, కొన్ని 40-50% పూర్తవటం జరిగింది. ఈ లోపల ఎన్నికలు రావటం, దురదృష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా సంఘాలు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ ఈరోజు పొందితే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి తీసుకుంటాం, ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళని బొక్కలో వేస్తామంటే ఎవ్వరూ ముందుకు రాలా వీటిని ప్రైవేట్ చేయడానికి. చివరికి ప్రైవేటైజ్ చేయడానికి పిడుగురాళ్ల వంటి కాలేజీలు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆ రోజు మేము 200 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే గతి లేక, మరో మార్గం లేక, ఎటుపోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతాభక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. దానికి పొగుడుకుంటున్నారు, మేమేదో సాధించామని. ఏందా మీరు సాధించింది అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి నేటి వరకు దాదాపు 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. లేదు, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసుంటాడు. ఒక్క హాస్పిటల్ కానీ, ఒక్క కాలేజీ కానీ చూపెట్టమనండి. మాచర్ల, గురజాల ఈ ప్రాంతంలో ఓ 100-200 పడకల హాస్పిటల్ కట్టారా? కనీసం ఓ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా? ఏమీ లేదు. ఆ రోజున నేను పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అయిన 2 నెలలకే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే, ఎందుకంటే చిన్ననాటి కోరిక మాకు ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ నెలకొల్పాలి. దానికి కారణం కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్సరావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజ్, రాఘవమ్మ బ్రహ్మాందరెడ్డి కాలేజ్ కావచ్చు, మాచర్లో డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేదు ఈ ప్రాంతంలో ఆయన అనేక జూనియర్ కాలేజీలు, దాచేపల్లి, పిడుగురాళ్ల వంటి అనేక జూనియర్ కాలేజీలు నెలకొల్పారు. కాసు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామాల్లో ఇప్పటికి ఉన్నాయి. అలాగే కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జేఎన్టీయూ తీసుకొచ్చాం. 5-6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి నర్సరావుపేట చుట్టూరు, ప్రైవేటువి, పర్మిషన్స్ ఇచ్చి నాంది పలికాం. అలాగే నేను రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ స్థాపించాలి. దీనివల్ల హాస్పిటళ్ళు 500-600 పడకలు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని చికిత్సలు వస్తాయి. అలాగే చదువుకోవడానికి ఈ ప్రాంత బిడ్డలు ప్రతి సంవత్సరం దాదాపు 400-500 మందిని విద్యలోని అతి ఉన్నతమైన విద్య ఎంబీబీఎస్ అభ్యసించవచ్చు అని ఎమ్మెల్యే అయిన 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అభ్యర్థించటం. ఆయన ఈ ప్రాంత కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి వెంటనే ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ తొలి బడ్జెట్లోనే 200 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ రోజున 66 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి దృష్టి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు
మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని ప్రకాశం జిల్లా రెవెన్యూ అధికారి ఓబులేసు తెలిపారు. బస్సు ప్రమాదంలో గాయపడి ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం మొత్తాన్ని త్వరలోనే అందిస్తామన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, సేవలో సూర్యుడవయ్యా, సూర్యుడవయ్యా, అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా, మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా, మురిసేవయ్యా, ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా, శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, పద్మనాభ హృషికేశ, పద్మనాభ హృషికేశ పన్నగ శయన, పరశురామ బలరామ రఘుకుల రామ, పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష, వామన వాసుదేవ వాంఛిత వరదా, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా, నిలిచేవయ్యా, నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా, అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా, ఇచ్చేవయ్యా, మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా, మురహర నగధర కోటి కోటి దండాలయ్యా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.